బైబిల్ కంటైన్స్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఈ యొక్క వాక్యము 3 ఉపద్రవాలతోని ఇమిడి ఉంది. ఒకటి ప్రవచనము, ఒకటి వాగ్దానము, మూడవది దేవుని పద్ధతులు. చాలాసార్లు ప్రవచనాన్ని మనం తీసుకుంటాం, దేవుని వాగ్దానాలు తీసుకుంటాం. ఎందుకు ఈ వాగ్దానాలు, ఈ ప్రవచనాలు ఇంకా నెరవేరటం లేదు అని కొన్నిసార్లు సందేహిస్తూ ఉంటాం. కానీ దేవునికి కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. అబ్రహామును దేవుడు పిలిచినాడు, కొన్ని పద్ధతులను పాటించమన్నాడు. అబ్రహాము కుటుంబం ఈ రోజు దాకా దీవించబడ్డది. మోషేని పిలిచినాడు, దావీదును పిలిచినాడు, నోవాహును పిలిచినాడు, పౌలును పిలిచినాడు, పేతురును పిలిచినాడు. పిలిచి ఖచ్చితంగా నేను మిమ్మల్ని, మీ కుటుంబాలని నేను ఆశీర్వదించి దీవిస్తాను, భూలోకాన్ని తల్లకిందులుగా చేసే పాత్రలుగా మిమ్మల్ని నేను వాడుకుంటాను, దిస్ ఇస్ మై ప్రామిస్, దిస్ ఇస్ మై ప్రొఫెసీ. కానీ నాకంటూ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. ఆ పద్ధతులు మీరు పాటించాలి. ఆయన పక్షపాతి కాదు, పార్షాలిటీ లేదు ఆయనకి. ప్రతి బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తలగా ఉండాలి, తోకగా ఉండొద్దు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానాలు ఇవి. హల్లెలూయా. ఆ వాగ్దానాలన్నీ ప్రతి బిడ్డల జీవితాలలో నెరవేర్చాలని మనకంటే ముందుగా ఆయన ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. కొన్నిసార్లు 2025లో ఆ బ్లెస్సింగ్స్ మనం మిస్ అయితే నీకంటే తాను ఎక్కువగా బాధపడే దేవుడు. సంథింగ్ ఆర్ ది అదర్, ఆ వాగ్దానాలు, ఆ దీవెనలు నీకు, నీ కుటుంబానికి ఇవ్వాలని ఏదో రకంగా నీ గృహానికి వచ్చి తట్టుతూ ఉంటాడు. చాలాసార్లు మనము ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తూనే ఉంటాం. బట్ ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఈ 2026లో ప్రతి శాపం ప్రతి కుటుంబాలలో ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, ప్రతి చేదు మధురముగా మార్చబడునుగాక, ప్రతి దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక, ప్రతి చీకటి వెలుగు మయముగా మార్చబడునుగాక. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా ఈ 2026లో ప్రతి బిడ్డలు వర్ధిల్లుతూ గొప్పవారగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం.